హాయ్ దిస్ ఇస్ చైతన్య, మీ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెండ్. సో నేను ఈరోజు ఒక స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా సెటప్ చేసుకోవాలి దాని గురించి ఒక చిన్న గైడ్ ఇస్తాను నేను మీకు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ అ స్టార్ట్అప్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ బిజినెస్ యు ఆర్ స్టార్టింగ్, దీని డిజిటల్ మార్కెటింగ్ ఎలా సెటప్ చేసుకోవాలి, దాన్ని ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, ఏ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది, అలానే ఇన్ కేస్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నదైతే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకోవాలంటే గూగుల్ యాడ్స్లో పెట్టుకోవాలా, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్లో పెట్టుకోవాలా, లేకపోతే వెబ్సైట్ డెవలప్మెంట్లో పెట్టుకోవాలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఇనీషియల్గా గ్రోత్ ఎక్కడ వస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫర్ స్టార్టర్స్ లెట్స్ సే మీరు ఒక 3 months ఓల్డ్ బిజినెస్. ఓకే, మీరు ఇప్పుడు డిజిటల్ ఫుట్ ప్రింట్ ఏం లేదు అంటే మీకు సోషల్ మీడియా పేజ్ లేదు, ఒక వెబ్సైట్ లేదు, ఒక లిస్టింగ్ ఎక్కడ లేదు, ఏం లేదు, పెయిడ్ లిస్టింగ్ లేదు, ఎక్కడ లేదు, ఏం లేదు అంటే ఇనీషియల్గా మీరు ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలంటే మీరు ఎలాంటి బిజినెస్ అయినా కానీ, సర్వీస్ బేస్డ్ బిజినెస్ అయినా కానీ, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అయినా కానీ, ఏదైనా కానీ మీరు ఫస్ట్ వచ్చేసి గూగుల్ మై బిజినెస్ది ఒక లిస్టింగ్ క్రియేట్ చేసుకోవాలి. గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉందనుకోండి, లెట్సే మీకు ఒక ఎలక్ట్రీషియన్ కావాలి, ఒక ప్లంబర్ కావాలి, ఒక డాగ్ ట్రైనర్ కావాలి, లేకపోతే నియర్ బైలో మీకు డెంటల్ హాస్పిటల్ ఎక్కడ ఉంది, మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీకు ఆ డెంటల్ హాస్పిటల్ డీటెయిల్స్ ప్లస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ ఫొటోస్, ఇంకా డైరెక్షన్ ఎక్కడ ఉంది, వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉంది, వాళ్ళ రివ్యూస్ ఏంటి అని చూస్తాం కదా, దాన్ని గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అంటారు. సో మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ క్రియేట్ న్యూ పెట్టుకుని ఒక గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ క్రియేట్ చేసుకోవాలి. ఇనీషియల్గా ఎందుకు మీరు ఇది క్రియేట్ చేయాలంటే ఇట్స్ ఈజీ, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ బై గూగుల్ ఎవరైనా కానీ కొత్త బిజినెసెస్ లిస్ట్ అయినప్పుడు వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కొంచెం బిజినెస్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇనీషియల్గా మీ దగ్గర ఇప్పుడు వెబ్సైట్ లేనప్పుడు, మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు, మీరు ఆల్రెడీ కొన్ని సర్వీసెస్ చేసిండ్రు, మీ దగ్గర కొన్ని క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు మీకు మంచి రివ్యూస్ ఇవ్వడానికి రెడీ ఉన్నారంటే గూగుల్ మై బిజినెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఒక వెబ్సైట్కి మీకు ఒక పలానా కాస్ట్ అనేది పడుతుంది. మీరు స్కిల్ ఉందనుకోండి, మీరే ఆల్రెడీ వెళ్ళి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, గోడాడీ అయినా హోస్టింగర్ అయినా ఈ ప్లాట్ఫామ్స్ నుంచి మీరు డొమైన్ హోస్టింగ్ తీసుకుంటే మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇది కాస్ట్ పడుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా గూగుల్ మై బిజినెస్లో మీ ఫొటోస్, వీడియోస్, రివ్యూస్, మీ లొకేషన్, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ డీటెయిల్స్ అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ పర్టికులర్ లొకేషన్లో ఉండాలన్నమాట. సో క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రాసెస్ ఏంటంటే మీరు మీ ఆఫీస్ లొకేషన్ కానీ మీ బిజినెస్ లొకేషన్లో ఉండి అక్కడ మీరు ఒక గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, చాలా సింపుల్. దీని గురించి ఏమైనా వీడియో కావాలంటే ఒక ఫుల్ వీడియో కూడా నేను క్రియేట్ చేస్తాను, ఎలా గూగుల్ మై బిజినెస్ సెటప్ చేసుకోవాలనేది. అండ్ నా రివ్యూ తీసుకుంటే గూగుల్ మై బిజినెస్లో ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నా ఫస్ట్ బిజినెస్ కాల్ ఎంక్వైరీ కూడా నాకు గూగుల్ నుంచే వచ్చింది, అది కూడా గూగుల్ మై బిజినెస్ నుంచే. సో అది మీరు క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ పార్ట్. దీంట్లో ఎలాంటి బిజినెస్ చేసుకోవాలి, ప్రోడక్ట్ చేసుకోవచ్చా, సర్వీస్ చేసుకోవచ్చా అంటే ఏదైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, నా దగ్గర కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా వాళ్ళకి గూగుల్ మై బిజినెస్ ఉంది. పచ్చడి బిజినెస్ ఉంది, వాళ్ళు కూడా గూగుల్ మై బిజినెస్ ఇస్తున్నారు. నా వెబ్సైట్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ది, అది కూడా నేను గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్లో పెట్టుకున్నా. అలానే మీరు ఏదైనా డాగ్ ట్రైనింగ్ కానీ, ఇంకా మీరు ఏమైనా డెంటల్ ఇన్స్టిట్యూట్ కానీ, ఎనీ బిజినెస్ షుడ్ బి ఆన్ గూగుల్ మై బిజినెస్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ అది చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ బిజినెస్కి. సో మీరు కొన్ని బేసిక్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది? ఓకే, సో మనము చాలా ఈజీ వేలో మనం అర్థం చేసుకుందాం గూగుల్ మై అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అనేది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో మీకు మీ బిజినెస్ ఆన్లైన్లో పెట్టి, ఆన్లైన్లో మీకు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి మీరు ఎంక్వైరీస్ తీసుకుని వచ్చి దాన్ని కన్వర్ట్ చేసుకుని బిజినెస్ తీసుకోవడము మనం డిజిటల్ మార్కెటింగ్ ప్రాసెస్ అంటాం. దీంట్లో మీకు ఏం కావాలంటే ఫస్ట్ థింగ్ డొమైన్ కావాలి, హోస్టింగ్ కావాలి. మీరు ఒక వెబ్సైట్ హోస్ట్ చేసుకోవడానికి మీరు ఒక స్పేస్ కొంటారు అనమాట, దాన్ని హోస్టింగ్ స్పేస్ అంటారు. మీదికి వెళ్ళి మీకు కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఎస్ఎస్ఎల్ అనేది ఒకటి తీసుకోవాలి. ఈ మూడింటికి మీకు అరౌండ్ 10,000 కాస్ట్ పడుతుంది. అట్లనే ఇవన్నీ తీసుకున్న తర్వాత మీకు ఒక వెబ్సైట్ డెవలపర్ కావాలి, వెబ్సైట్ చేయించుకోవాలి,
ఆ, ఎంతైనా కానీ బేసిక్ వెబ్సైట్స్ అయితే మీకు అట్లీస్ట్ కొన్ని ఏజెన్సీస్ 25,000 వేస్తాయి. మీ దగ్గర బడ్జెట్ ఉందంటే 60, 1 lakh, 2.5 lakh. నాకు తెలిసిన తర్వాత నేను 27 lakhs రూపీస్ వెబ్సైట్స్ కూడా నేను చూసినాను. సో ఇలాంటివి చాలా ఉంటాయి వెబ్సైట్స్. సో ఇన్వెస్ట్మెంట్ మీరు అర్థం చేసుకోండి. సరే వెబ్సైట్ చేసుకున్నాము, హోస్టింగ్ తీసుకున్నాం, డొమైన్ తీసుకున్నాం, బిజినెస్ వస్తుంది అంటే అట్లా కూడా కాదు. మీరు మళ్ళీ ఇంకా ఇన్వెస్ట్ చేయాలి. వెబ్సైట్ అనేది ఒక మీ ఆన్లైన్ డిజిటల్ ప్రొఫైల్ అంతే, ఒక విజిటింగ్ కార్డ్ లాగా. దీన్ని మీరు మార్కెట్ చేసుకోవాలి. ఎట్లా మార్కెట్ చేసుకోవాలంటే కొన్ని పద్ధతులు వచ్చేసి ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది చాలా కాస్ట్లీ సర్వీస్ ఉంటుంది, కానీ ఎస్సీఓలో వచ్చినంత ఎంక్వైరీస్ మీకు ఎక్కడ రావు. గూగుల్ యాడ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తేనే వస్తుంది. ఎస్సీఓలో అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ద మోర్ టైమ్ యూ ఇన్వెస్ట్ ఆన్ ఎస్సీఓ, లెట్స్ సే ఫస్ట్ 3 months పెట్టారు అనుకోండి ఎస్సీఓ మీద ఇన్వెస్ట్మెంట్, మీకు పలానా ఇంత టైం వరకు ఒక 6 monthsకి 1 yearకి మీకు చాలా ఎంక్వైరీస్ వస్తాయి. కానీ అంతగానం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఉండాలన్నమాట. ఓకే, అంత బడ్జెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయంటే దాంట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఉంటుంది. దీంట్లో మీరు చేసే సర్వీసెస్కి పోస్టర్స్ కానీ, మీరు చేసిన ఏ సర్వీస్ ఉన్నాయి ఆ ఇమేజెస్ అవన్నీ చేసుకోవాలి. సో ముఖ్యంగా మన దగ్గర ఉన్నాయి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్. ఈ 4 platforms మీరు చేసుకోండి. కొన్ని ప్లాట్ఫామ్స్ వస్తాయి థ్రెడ్స్ అని చెప్పేసి, థ్రెడ్స్ ప్లస్ టిక్టాక్, ఇవన్నీ మనకు అంత వర్కౌట్ కావు. సో మేజర్లీ అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్, ఈ 4 pages మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, దాని తర్వాత గూగుల్ యాడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. గూగుల్ యాడ్స్లో ఆప్షన్స్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీరు అంత మీకు బిజినెస్ వస్తుంది అనమాట. లెట్స్ సే ఇప్పుడు మీ వెబ్సైట్ మీరు చేయించుకున్నారు, వెబ్సైట్ నుంచి ఎంక్వైరీ కావాలంటే మీరు గూగుల్ యాడ్స్ ఒక సెట్ ఆఫ్ బడ్జెట్ రన్ చేసి మీరు ఎంక్వైరీస్ తెచ్చుకోవాలి. ఎంక్వైరీస్ తెచ్చుకుంటే మీరు వాటికి కాల్ చేసి లేకపోతే ఈమెయిల్ చేసి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది అది తీసుకుని మీరు అక్కడి నుంచి బిజినెస్ అనేది మీరు సేల్స్ కాల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనుకున్నాం కదా, దీంట్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఆర్గానిక్, ఒకటి పెయిడ్. ఆర్గానిక్ అంటే మీరు వేసిన పోస్టర్స్, మీరు చేసిన కాంటెంట్ ఏదైనా దాంట్లో పోస్ట్ చేసి మీకు బిజినెస్ మీరు తెచ్చుకోవచ్చు. ఓకే, పెయిడ్ వచ్చేసి ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు దీన్ని. ఆల్ ద ప్లాట్ఫామ్స్, అన్ని ప్లాట్ఫామ్స్కి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్కి యాడ్ మేనేజర్ అకౌంట్స్ ఉంటాయి. ఆ యాడ్ మేనేజర్లో వెళ్ళి మీ పోస్టర్ దాంట్లో సెటప్ చేసి పర్టికులర్ ఒక బడ్జెట్ పెట్టి మీకు లీడ్స్ కావాలా, కాల్స్ కావాలా సెలెక్ట్ చేసుకుని మీరు రన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా మీకు ఎంక్వైరీస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. ఈమెయిల్ మార్కెటింగ్ చాలా తక్కువ మంది ఏంటంటే సర్వీస్ బేస్డ్ బిజినెస్. ఇప్పుడు నా బిజినెస్ ఉంది, నేను వెబ్సైట్స్ ఎస్ఈఓని చేస్తాను. సో నేను కంపెనీకి రీచ్ అవుట్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే ఒక సెట్ ఆఫ్ డేటా తీసుకుంటా, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసి నా జీమెయిల్ నుంచి ఏదైనా ఆటోమేషన్ చేయొచ్చు, లేకపోతే పర్టికులర్గా ఒక్కొక్క ఈమెయిల్ అయినా సెండ్ చేయొచ్చు. అక్కడ నుంచి ఈమెయిల్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని రకాల డిజిటల్ మార్కెటింగ్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక బ్రేక్ డౌన్ తీసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డొమైన్, హోస్టింగ్, ఎస్ఎస్ఎల్, ఈ 3 మీరు తీసుకోవాలి. మీదికి వెళ్ళి వెబ్సైట్ మీకు స్కిల్ ఉందంటే మీరు చేసుకోవచ్చు, లేకపోతే ఏజెన్సీతోనే మీరు వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్రీలాన్సర్స్ కూడా దొరుకుతారు. అరౌండ్ 20-25,000లో మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. మీదికి వెళ్ళి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అసలు స్టార్ట్ అవుతుందంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ మీరు చేసుకుంటారా, ఏజెన్సీకి ఇస్తారా? ఎస్సీఓ మీరు చేసుకుంటారా, ఏజెన్సీకి ఇస్తారా? యాడ్స్ మీరు రన్ చేసుకుంటారా, ఏజెన్సీకి ఇస్తారా? ఇవన్నీ ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. కొన్ని స్మాల్ బిజినెస్కి నేనేం సజెస్ట్ చేస్తాను అంటే కొన్ని డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరే చేసుకోవచ్చు, కొన్ని మీరు చేయలేదు. ఎందుకంటే మీకు నేర్చుకోవడానికి ఇది కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీరు ఒక ఎక్స్పర్ట్ నుంచి సర్వీస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది అది మీరు వాళ్ళతో చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట పలానా టైం వరకు. ఓకే, లెట్స్ సే మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలా పెడదామంటే వెబ్సైట్, డొమైన్, ఎస్ఎస్ఎల్ అన్నీ తీసుకుంటే ఒక 40-45,000, లెట్స్ 30,000 అయింది మీకు ఇన్వెస్ట్మెంట్. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఎస్ఈఓ ఫస్ట్ ఆప్షన్ నేను తీసుకుంటా ఎప్పుడైనా కానీ కొన్ని బిజినెసెస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఎస్ఈఓ అట్లీస్ట్ 3 months మినిమం చేసుకోవాలి. మినిమం 3 months చేసుకుంటే మీకు ఎంక్వైరీస్ వస్తాయి. 3 monthsకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే అట్లీస్ట్ ఒక 1 lakh అవుతుంది అనమాట. సో ఈ 1 lakh మీరు దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే మీరు పెట్టండి. లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా గూగుల్ యాడ్స్కి షిఫ్ట్ అవ్వండి. ఓకే, ఎస్ఈఓ అయితే 1 lakh బడ్జెట్ ఉంది, అది నేను ఇప్పుడే పెట్టాలని అంటే గూగుల్ యాడ్స్లో మీరు
బేసిక్ ఇన్వెస్ట్మెంట్ లైక్ 10,000 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000తో మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు, మీకు బిజినెస్ వస్తుంది. ఆ బిజినెస్ వచ్చినప్పుడు ఆ ఇన్కమ్తో మీరు ఎస్ఈఓ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా సిస్టమ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఫస్ట్ డొమైన్ హోస్టింగ్ వెబ్సైట్ అనేది నాన్ నెగోషియబుల్, అది మీకు ఖచ్చితంగా ఉండాలి. సెకండ్, మార్కెటింగ్. వెబ్సైట్ అనేది ఇట్స్ నాట్ మార్కెటింగ్, ఇట్స్ అ ప్రొఫైల్ బిల్డింగ్ ఆన్ ఇంటర్నెట్. మీరు ఇంటర్నెట్లో ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటున్నారు, దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలనేది సోషల్ మీడియా, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ మీద ఉంటుంది అనమాట. ఎస్ఈఓ మీకు అట్లీస్ట్ 1 lakh పడుతుంది. సోషల్ మీడియా అట్లీస్ట్ మీరు సోషల్ మీడియాలో పెయిడ్ మార్కెటింగ్ డే 1 నుంచి చేయొచ్చు. డే 1లో మీకు ఎంత తక్కువైనా ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్ పెట్టుకున్నా కానీ మీకు కొన్ని లీడ్స్ అక్కడి నుంచి వస్తాయి, మీరు అట్లా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. గూగుల్లో మీరు గూగుల్ యాడ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా అండ్ గూగుల్ యాడ్స్ మీకు ఇన్స్టెంట్గా లీడ్స్ ఇస్తాయి అనమాట. సో దీంట్లో టైం టేకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు. కానీ ఎస్ఈఓ మాత్రం మీకు అట్లీస్ట్ 2 to 3 months చేస్తేనే మీకు మినిమం రీచ్ గ్రోత్ అనేది వస్తుంది అనమాట అక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను సెల్ఫ్గా చేసుకోవాలా, ఏజెన్సీకి ఇవ్వాలా, లేదా ఫ్రీలాన్సర్స్కి ఇవ్వాలా? ఈ క్వశ్చన్ అనేది చాలామందికి ఉంటుంది బిజినెసెస్కి. ఏది డిఫరెన్స్ ఏంటంటే సెల్ఫ్గా మీరు కొన్ని డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్ మాత్రమే చేయగలుగుతారు, ఎక్కువ చేయలేరు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే దీనికి చాలామంది ఎక్స్పర్ట్స్ కావాలి, హెల్ప్ కావాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వెబ్సైట్స్ ఇప్పుడు చాలా శాతము డ్రాగ్ అండ్ డ్రాప్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు. కానీ మీరు ఒక ఫ్రీలాన్సర్ దగ్గరికి వెళ్తే వెబ్సైట్ మీకు తక్కువ రేట్లో అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏజెన్సీ ఏంటంటే అన్ని సర్వీసెస్ చేస్తుంది మీకు ఏజెన్సీ. వెబ్సైట్స్ వాళ్ళే చేస్తారు, మీ డొమైన్ రిజిస్ట్రేషన్ వాళ్ళే చేస్తారు, ఎస్ఈఓ కూడా చేస్తారు, సోషల్ మీడియా చేస్తారు, అన్నీ చేస్తారు. సో ఏదైనా ఒక పర్టికులర్ ఏజెన్సీని మీరు చూస్ చేసుకుని, మీ దగ్గర బడ్జెట్స్ ఎక్కువ ఉంటే మీరు ఒక ఏజెన్సీని హైర్ చేసుకుని వాళ్ళ సబ్స్క్రిప్షన్స్, మంత్లీ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయి అవి మొత్తం మీరు పే చేసి ఒక సెట్ ఆఫ్ టైం లైన్ పెట్టుకుని అక్కడి నుంచి మీరు రన్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్స్తో ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఫ్రీలాన్సర్స్కి ఏంటంటే అన్నీ మనం చెప్పాలి, నాకు ఎలాంటి వెబ్సైట్ కావాలి. ఫ్రీలాన్సర్ ఏం చేస్తారంటే ఒక డిజైన్ చేసి మీకు ఇస్తారు. దాంతో ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఏమైనా చేంజెస్ చెప్పాలి, లేకపోతే నాకు నచ్చలేదు, ఇలా చేయి అలా చేయి, మీరే ఒక 10 వెబ్సైట్స్ తెచ్చుకోవాలి. 10 వెబ్సైట్స్ వాళ్ళకి ఇచ్చి ఈ రెఫరెన్సెస్ వెబ్సైట్స్ ఇవి చూసి దీంట్లోకి వెళ్ళి ఏదైనా షార్ట్ లిస్ట్ చేసి నాకు ఒక ప్యాటర్న్ వేసి అంటే వాళ్ళు ఒక వెబ్సైట్ మీకు డిజైన్ చేసి ఇస్తారు. ఇది ఓకే అంటే మీకు చేసిస్తారు అనమాట. ఫ్రీలాన్సర్స్తోని ఏజెన్సీకి ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఏజెన్సీ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఏమేమి చేయాలనేది, ఫ్రీలాన్సర్స్కి ఏంటంటే వాళ్ళకి తెలియదు, మీకు తెలిసి ఉండాలి ఇలా చేయించుకోవాలి అనేది. ఎగ్జాంపుల్, సోషల్ మీడియాకి మీకు ఒక వీడియో కావాలి. ఓకే, ఫ్రీలాన్సర్ ఏం చేస్తారంటే మీరు ఏదైనా వీడియో షూట్ చేసి ఇచ్చింది, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఐడియాలజీ ఉంది, మీ దగ్గర ఏమైనా రెఫరెన్స్ ఉందంటే ఆ వీడియోని మీకు ఫ్రీలాన్సర్కి ఇస్తే ఫ్రీలాన్సర్ ఒక వీడియోని క్రియేట్ చేస్తాడు అనమాట, దాని రెఫరెన్స్గా పట్టుకొని అది మీకు ఇస్తాడు. మళ్ళీ స్టిల్ చేంజెస్ వస్తాయి, అది చేంజ్ అయ్యి ఇది చేంజ్ అయ్యి వస్తుంది, మరి మీరు ఫ్రీలాన్సర్కి వెళ్తారు. ఫ్రీలాన్సర్స్లో కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ ఫ్రీలాన్సర్స్ ఉంటారు, వాళ్ళు మీకు పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేసిస్తారు. సో యూ హ్యావ్ టు సెలెక్ట్, సెల్ఫ్గా చేసుకోవాలా, ఏజెన్సీకి ఇవ్వాలా, ఫ్రీలాన్సర్స్కి ఇవ్వాలా. సో ఇది మీ అండర్స్టాండ్ మీద ఉంటుంది అనమాట. సెల్ఫ్గా చేసుకుంటే చాలా పైసలు సేవ్ అవుతాయి. ఏజెన్సీకి ఇస్తే ఆబ్వియస్లీ మీకు చాలా బడ్జెట్ అవుతుంది. ఫ్రీలాన్సర్స్కి ఇస్తే 50% ఆఫ్ ద బడ్జెట్లో అయిపోతుంది వర్క్. కానీ మీరు చాలా శాతం మేనేజ్ చేసుకోవాలి. మీకు డిజిటల్ మార్కెటింగ్ లైట్గా వచ్చు, నేను నేర్చుకున్న కొన్ని అంటే మీరు యూ కెన్ గో విత్ ఫ్రీలాన్సర్స్. దట్ ఈస్ ద గుడ్ చాయిస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ నేను ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు లెట్స్ సే నేను వాచ్ నేను ఎక్స్పోర్టెడ్ వాచెస్ నేను అమ్ముతాను అనమాట ఇండియాలో. సో నేను ఏం చేస్తానంటే ఇన్వెస్ట్మెంట్స్ నేను ఎక్కడ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ నేను చేయాలి అన్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించి ఏంటంటే నా ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు, వాచ్ కొనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాచ్ నేను ఎలా అమ్మాలి. ఓకే, అది మీరు ఒక చిన్న ప్లాన్ పెట్టుకోవాలి. వాచ్ అనేది ఇట్స్ అ ప్రోడక్ట్. ఓకే, దాని కంపారిజన్స్ ఉంటాయి, దాని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, దాని ప్రైస్ ఉంటుంది. సో వీటన్నిటికీ ఏంటంటే ఒక ఈకామర్స్ వెబ్సైట్ మీకు కావాలి. ఈకామర్స్ వెబ్సైట్ చేసుకుని దానికి సంబంధించిన పేమెంట్ గేట్వేస్ ఇవన్నీ మీరు తీసుకుని దానికి సెటప్ చేసుకుని మీకు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీ దగ్గర ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని నేను మార్కెట్ చేయాలి. హై ఇన్వెస్ట్మెంట్ లో లో ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే యాడ్స్తో మీరు వెళ్ళిపోవచ్చు. హై ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు గో విత్ ఎస్ఈఓ అండ్ ఆల్సో యాడ్స్. కంబైన్డ్గా వెళ్తే 2 to 3 monthsలో మీకు మంచి ప్రాఫిట్స్ అవన్నీ రావచ్చు, ఎక్కువ సేల్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడదాము.
ఇది వండర్ఫుల్ సబ్జెక్ట్. ఓకే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నా ప్రోడక్ట్ ఎట్లా మార్కెట్ చేసుకోవాలి అంటే, లెట్స్ సే నేను వాచెస్ అమ్ముతున్నా. ఓకే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ అని నేను వెళ్ళాలి అంటే, నాకు తెలిసినంత వరకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. ఓకే, లింక్డ్ఇన్లో మీకు బిజినెస్ ఏవైనా వెబ్సైట్ సర్వీస్ బేస్డ్ బిజినెస్ కానీ, లేకపోతే మీరు ఏదైనా రైటింగ్ బుక్స్ రాస్తారు, ఇట్లాంటి సర్వీసెస్కి మీరు లింక్డ్ఇన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. బికాస్ లింక్డ్ఇన్ ఈజ్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. అక్కడ అందరు జాబ్ హోల్డర్స్ బిజినెస్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు డైరెక్ట్ ఇది అమ్మనికి కూడా ఉండదు. లింక్డ్ఇన్లో మీకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా ఉండదు. ఓకే, కానీ మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో మీరు యాడ్స్ రన్ చేయొచ్చు. యాడ్స్ రన్ చేసి అక్కడి నుంచి వాచెస్ మంచి వీడియో క్రియేట్ చేసి అక్కడ యాడ్స్ రన్ చేసి అక్కడి నుంచి మీ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసి అక్కడి నుంచి మీరు సేల్స్ చేసుకోవచ్చు. సో ఇంకొక బిజినెస్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను డాగ్స్ని ట్రైన్ చేస్తాను, కుక్కలు ఉంటాయి కదా, డాగ్స్ని ట్రైన్ చేస్తాను. నేను ఒక డాగ్ ట్రైనర్కి. నేను ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. అది కూడా ఏంటంటే నేను మోస్ట్లీ రీల్స్ చూసుకోవాలన్నమాట. సో చాలామంది బిగ్గెస్ట్ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే, వాళ్ళు కాంటెంట్ క్రియేట్ చేయరు వాళ్ళు చేసే సర్వీస్ ఎక్కడైనా కానీ. లెట్స్ సే నేను పెయింట్ చేస్తాను, నేను క్లీనింగ్ బిజినెస్లో ఉన్నా, నేను మంచి ప్రైమ్ ప్రాపర్టీస్ని నేను క్లీన్ చేస్తాను అనమాట. క్లీనింగ్ స్టాఫ్ ఉన్నాయి కదా, సో వాళ్ళు క్లీన్ చేస్తారు. ఫెసిలిటీస్ అంటారు ఈ బిజినెస్ని. సో వీళ్ళు ఏం చేస్తారంటే కాంటెంట్ క్రియేట్ చేయరు. వీళ్ళు సింపుల్గా ఏం చేస్తారంటే ఒక పోస్టర్ పెడతారు, హ్యాపీ దివాళీ అని పెట్టేసి. పోస్టర్ కింద వాళ్ళు నా సర్వీసెస్ ఇది ఫోన్ నెంబర్లు వెబ్సైట్ పెట్టేసి వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. అది ఒక టైంలో నడుస్తుండే, ఇప్పుడు నడవదు అది. ఇప్పుడు మొత్తం ప్యూర్లీ కాంటెంట్ మీద నడుస్తుంది. సో మీరు చేసే వర్క్ కానీ, మీరు చేసే ట్రైనింగ్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని మీరు మంచిగా వీడియో షూట్ చేయండి. ఇన్ కేస్ మీరు వీడియో నేను ఫేస్ చేయలేను, నాకు షై ఫీలింగ్ ఉంది అంటే, వితౌట్ మీరు ఉండకుండా దాంట్లో జస్ట్ డాగ్ ట్రైనింగ్ ఇట్లా మీరు మాట్లాడకుండా అట్లా కూడా వీడియో షూట్ చేయండి. ఇనీషియల్గా నేను సజెస్ట్ చేస్తాను అంటే మీరు వీడియోస్ షూట్ చేయండి, పర్ఫెక్షన్ అనేది చూడకండి. ఎగ్జాంపుల్ ఈ వీడియో కూడా చూడండి, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ హై ఎడిటింగ్ ఏం యూజ్ చేస్తలేను, నేను డైరెక్ట్ దీన్ని వేసేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ట్రై టు క్రియేట్ కాంటెంట్ అండ్ పుష్ ఇట్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు ఏ ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది. ఓకే, మీ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు అనేది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఎలాంటి మోడ్ ఆఫ్ కాంటెంట్ని క్రియేట్ చేయాలి. నేను ఫన్నీ కాంటెంట్ క్రియేట్ చేయాలి, నార్మల్ కాంటెంట్ క్రియేట్ చేయాలి, ఇది కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీరు కాంటెంట్ క్రియేట్ చేయకపోతే చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ ఆల్రెడీ ఉన్నారు మార్కెట్లో. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిందంటే, ఒక వీడియో నేను మీతో షూట్ చేద్దాం అనుకున్నా, సో అండ్ సో మనీని ఇవ్వగలుగుతా అని చెప్తే వాళ్ళు ఒక కాంటెంట్ క్రియేట్ చేసి మీకు వీడియో ఇస్తారు, మీరు అది మార్కెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నెక్స్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, మీకు ఎక్కువ లీడ్స్ రావాలి అంటే మీ కాంటెంట్ ఇవన్నీ అందరికీ ఒక ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఫ్రీ పెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే 500 కన్సల్టేషన్ అట్లా సెట్ చేస్తారనమాట. అట్లా చేయకండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక 45 minutes కన్సల్టేషన్ ఇస్తా త్రూ కాల్ ఆర్ ఇన్ పర్సన్గా. దీనికి మీకు ఎక్కువ లీడ్స్ అనేది కన్వర్ట్ అవుతాయి. ఎందుకంటే పీపుల్ వాంట్ టు టాక్ అబౌట్ దర్ ప్రాబ్లమ్ అండ్ దే వాంట్ టు అండర్స్టాండ్ దట్ మీరు ఈ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరు ఇవ్వగలుగుతారని వాళ్ళకి ఐడియా ఉండాలి. సో అంతవరకు వాళ్ళు మీకు బిజినెస్ అనేది ఇవ్వరనమాట. మీకు జనరల్లీ ఏంటంటే, కస్టమర్కి ఎప్పుడైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్నెట్లో వెళ్ళి సెర్చ్ చేసి 10 బిజినెసెస్కి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు, మాట్లాడతారు. ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, ఎస్ దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ డెలివర్ ఇట్, వాళ్ళకి బిజినెస్ ఇస్తారు. ఓకే, అందుకనే ఫ్రీ కన్సల్టేషన్ పెడితే మీకు హై ఛాన్సెస్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తాయి. ఎంక్వైరీస్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవడానికి మీరు ట్రై చేసుకోవాలి, అది మీ టాలెంట్. ఓకే, సో ఇంతవరకు అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా మీ బిజినెస్కి సంబంధించి ఏమైనా డిజిటల్ మార్కెటింగ్ ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు నా వెబ్సైట్కి వచ్చి నాతో కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ బిలో నా నెంబర్స్ కూడా ఉంటాయి, మీరు యూ కెన్ కాల్ మీ. అండ్ ఇఫ్ యూఆర్ ఇంటూ బిజినెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్, డాగ్ ట్రైనింగ్, క్లీనింగ్ సర్వీసెస్, హాస్పిటల్స్, ఎనీథింగ్, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ విత్ ద బెస్ట్ సొల్యూషన్. అండ్ కమ్స్ టు మై ఏజెన్సీ, నా కంపెనీ పేరు సెమ్థ్రైవ్. మేము ఒక SEO ఏజెన్సీ. సర్చ్ మార్కెటింగ్ సింప్లిఫై చేస్తాము. సర్చ్ మార్కెటింగ్ ఏంటంటే, మేము SEO అండ్ గూగుల్ యాడ్స్ మాత్రమే ఎక్కువ
హై ప్రయారిటీ తీసుకొని చేస్తాము. అలాగే బేసిక్ వెబ్సైట్ కూడా చేస్తాం అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ అ ఫ్రీ కన్సల్టేషన్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ బిజినెస్ టు మీ, స్టిల్ మీరు నాకు కాల్ చేయొచ్చు. యూ కెన్ ఆస్క్ మీ, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియోలో ఏమైనా కొంచెం వాల్యుబుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ people who need this information. Thank you.